కీలక మలుపు తిరిగింది. అతనిపై వస్తున్న ఆరోపణ నేపథ్యంలో ఆయన జైలు నుంచి మరో జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంటనే అతన్ని షిఫ్ట్ చేయాలంటూ సీఎం సిద్దరామయ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దర్శన్ కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలతో 7 అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్న ఫోటో ఒకటి బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. దర్శన్ ఓ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైలు లోపల దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందని ఈ ఫోటోలు వీడియోలు చూస్తే తెలుస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక సర్కార్ స్పందించింది. దర్శన్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది ఎవరు, అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో జైలు అధికారులలో 7 దర్శన్ కు రాజమర్యాదలు చేస్తున్నట్టు గుర్తించామని, వారందరినీ వెంటనే సస్పెండ్ చేశామని హోంమంత్రి జి పరమేశ్వర మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో 2 నెలలుగా జైలు జీవితం గడుపుతున్న కన్నడ నటుడు దర్శన్ కి జైలులో రాజమర్యాదలు చేస్తున్న 7 అధికారుల మీద, జైలు అధికారుల మీద కూడా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ కూడా ప్రాథమిక విచారణలో 7 అధికారులు, 7 జైలు సిబ్బంది దర్శన్ కు సహకరిస్తున్న జరిగింది. ఇందులో భాగంగానే వాళ్ళని అందరినీ కూడా చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నామని ప్రకటించడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఏదైతే 2 నెలల నుంచి జైల్లో అట్లాగే నిందితులకు జైల్లో రాజమర్యాదలు కల్పిస్తున్నారని, వారికి అవసరమైన ఫుడ్ కానీ ఇతర వస్తువులన్నింటినీ కూడా సరఫరా చేస్తున్నారని చెప్పి కూడా ఒక ఫోటో వైరల్ అయింది. ఆయన దర్శన్ దర్జాగా కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ సిగరెట్ తాగుతూ ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల మీద కూడా నిన్న సాయంత్రం నుంచి ఇటు కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ 17 మందికి సంబంధించి కూడా పూర్తిగా వారికి ఎటువంటి చర్యలు, ఎటువంటి నిబంధనలు జైల్లో అమలు చేస్తున్నారు, వారికి ఏమన్నా ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు అనే విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో కర్ణాటక ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. ఇందులో ప్రాథమికంగా ఈ దర్శన్ కి సహకరిస్తున్న 7 మీద అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జైల్లో నుంచి ఫోన్ మాట్లాడటం, ఇతర ఖైదీలే ఆ ఫోటోను తీసి బయటకు వచ్చిన జరిగింది. సో మొత్తానికి ఖైదీలందరూ కూడా యథేచ్ఛగా కూడా జైల్లో ఫోటోలు వినియోగిస్తున్నారనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జైల్లో నిబంధన కఠినం చేయడంతో పాటు అక్కడ వాళ్ళకి ఖైదీలు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.